యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వలన మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఏ పెన్షన్ స్థానంలో తీసుకొచ్చింది అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో తీసుకొచ్చింది. ఇది 2024 ఆగస్టు 24 కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే 2024 ఆగస్టు 24వ తేదీ నేషనల్ స్పేస్ డే జరుపుకున్న మరుసటి రోజున ఆగస్టు 24వ తేదీ 2024 ఆగస్టు 24వ తేదీన ఆల్రెడీ రూమీ 1 అనేటువంటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ను ఆల్రెడీ లాంచ్ చేశారు. అదే రోజున 2024 ఆగస్టు 24న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ తాజా పథకం వలన ఈ పథకం యాక్చువల్గా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము 2004 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల తర్వాత తిరిగి దాని మీద వ్యతిరేకత రావడం వలన 2024 ఆగస్టు 24వ తేదీన దీనికి సిపిఎస్ స్థానంలో కొత్త స్కీమ్ తీసుకొచ్చిన దాని పేరే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. సిపిఎస్ స్థానంలో వచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ ఏది? యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మినిమం పెన్షన్ ఎంత ఉండబోతుంది? 10,000 ఉండబోతుంది. మినిమం పెన్షన్ అంటే ఒక ఉద్యోగికి పెన్షన్ 10,000 కంటే తగ్గకూడదు. సెకండ్ ఏంటంటే ఈ పెన్షన్కి మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 10 ఇయర్స్ ఉండాలి. 10 ఇయర్స్ భార్యాభర్తల్లో ఎవరైనా కానీ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత మరణించినట్లయితే ఆ భర్త కానీ భార్య కానీ 60% పెన్షన్ పొందవచ్చు. నెక్స్ట్ చివరి 12 మంత్స్ యావరేజ్ లెక్కించి దాంట్లో 50% పెన్షన్గా అందజేస్తారు. నెక్స్ట్ ఈ మినిమం సర్వీస్ ఎంత ఉండాలంటే 50% పెన్షన్కి 25 ఇయర్స్ ఉండాలి. ఒక ఉద్యోగి 50% పెన్షన్ పొందాలంటే మినిమం అతను ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలంటే 25 సంవత్సరాలు చేసి ఉండాలి. నెక్స్ట్ ఈ డిఆర్ అనేది ఈ కరువు పరిహారం అనేటువంటిది అఖిల భారత వినియోగదారుల సూచి ఆధారంగా నిర్ణయిస్తారు. ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ గ్రాట్యుటీ ఎలా ఇస్తారంటే బేసిక్ ప్లస్ డిఏలో 10వ భాగాన్ని గ్రాట్యుటీగా ఇస్తారు. 6 మంత్స్ని యూనిట్గా తీసుకుంటారు. గ్రాట్యుటీ ఎలా ఇస్తారని అడిగితే గ్రాట్యుటీ ఎలా ఇస్తారంటే బేసిక్ ప్లస్ డిఏలో 10వ వంతును ఈ గ్రాట్యుటీగా ట్రీట్ చేస్తారు. ఇది 6 మంత్స్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా 10% ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఇప్పుడు 18% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇంతకుముందు 14.5% ఉండేది, దాన్ని 18% చేశారు. అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అంటే 14.5% నుండి 18% పెంచారు. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది? 10% ఉంటుంది. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏమంటే ఫస్ట్ స్టేట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఓకే చేసినటువంటి ఫస్ట్ స్టేట్ మహారాష్ట్ర. ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సంబంధించింది. దేని స్థానంలో వచ్చింది? ఎప్పటి నుంచి అమలు అవుతుంది? దీని కనీస పెన్షన్ ఎంత ఉండాలి? 50% పెన్షన్ పొందాలంటే ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి? ఇది ఇన్ఫర్మేషన్. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీము రావడానికి కారణమైనటువంటి కమిటీ ఏదంటే టీవీ సోమనాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగా యూనిఫైడ్ పేమెంట్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో 23 లక్షల మంది బెనిఫిట్ పొందుతారు. అయితే రాష్ట్రాలు కూడా దీంట్లో చేరొచ్చు. రాష్ట్రాలన్నీ చేరితే 90 లక్షల మంది ఉద్యోగస్తులకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది బెనిఫిట్ని చేకూరుస్తుంది. అయితే ఫస్ట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేసే రాష్ట్రం మహారాష్ట్ర.